హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. పచ్చి కొబ్బరి ఉంటే చాలండి టేస్టీగా స్వీట్ అనేది తయారు చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరితో హల్వా. ఇది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, చూస్తేనే నోరు ఊరిపోతుంది. అంత టేస్టీగా కూడా వచ్చింది. చేతితో పట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది అనమాట, అంత టేస్టీగా వచ్చింది. ఒకసారి నచ్చితే ట్రై చేయండి. మీకు ఇది వీడియోలో చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియో మొత్తం చూసాక నచ్చితే ట్రై చేయండి. ముందుగా ఒక చిన్న కప్పుతో పెసరపప్పు బాగా వేయించి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. పౌడర్ చేసేయండి. ఇప్పుడు అదే పౌడర్ మిక్సీలో వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చి కొబ్బరి ఒక కప్పు వేసుకోవాలి. ఇంత క్వాంటిటీ కాదండి, ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే 2 కప్పులు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు బియ్యపిండి 2 స్పూన్లు వేసుకోవాలి. పొడి బియ్యపిండే వేసుకోండి, తడి బియ్యపిండి కాదు. ఇప్పుడు బెల్లం ఒక కప్పు వేసుకోవాలి. మీకు నచ్చితే పంచదార కూడా వేసుకోవచ్చండి. అదే కప్తో పంచదార వేసుకోవచ్చు. 3 యాలకులు వేసుకొని నెక్స్ట్ చిటికెడు ఉప్పు వేసుకొని బాగా వాటర్ వేసి మిక్సీ పట్టేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి. వెన్నలాగా గ్రైండ్ అవుతుంది అనమాట. చూడండి ఎలా ఉందో, చక్కగా ఇలా గ్రైండ్ అవుతుంది. ఇలా ఉండాలన్నమాట. ఇది పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద మందంగా ఉన్న కళాయి పెట్టుకోండి. ఎందుకంటే వేయించేటప్పుడు మాడిపోకుండా ఉండాలి. ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. 2 స్పూన్లు నెయ్యి వేసి వేడైన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసుకోవాలి. నెయ్యి వేడైందండి, పేస్ట్ వేసేస్తున్నాను. ఈ పేస్ట్ వేసిన తర్వాత లోలో పెట్టే వేయించుకోవాలండి. కొద్దిగా పసుపు వేసుకోండి. మంచి కలర్ గురించి చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు వేయడం వల్ల మీకు టేస్ట్ ఏం పాడైపోదండి, మంచి కలర్ అనేది వస్తుంది. లేదంటే ఫుడ్ కలర్ కూడా మీరు వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు అలా లోలో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు ఇంకో 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. ఈ నెయ్యితోనే అలా వేగుతూ ఉండాలన్నమాట. వేగేటప్పుడు మంచి సువాసన అనేది వస్తుందండి. చూసారు ఇలా ప్యాన్కి సపరేట్ అయిపోతుంది. దగ్గర 6 నిమిషాలు అయింది నేను ఇలా వేయించడం. ఇప్పుడు ప్యాన్కి సపరేట్ అయిపోతుంది చూసారా. పక్కన కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు బాదం వేయించానండి, అది కూడా ఇందులో వేసేసుకోండి. హల్వా రెడీ అయిందని తెలియడానికి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది, మనం వేసిన నెయ్యి అనేది రిలీజ్ అయిపోతుందండి. అదే మనకి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు సపరేట్ అయిపోయింది కదా, తీసేసి నేను ఒక అరిటాకులో వేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. పచ్చి కొబ్బరితో మంచి స్వీట్ అండి ఇది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, చాలా సింపుల్ రెసిపీ కదా. మీ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ అనేది వస్తుంది, ముందుగా మీరే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.